జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ సోదాలు కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్సీ రవీందర్ రావు ఇంట్లో 4 గంటలుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. విషయం తెలుసుకున్న మర్రి జనార్దన్ రెడ్డి వెంటనే మోతీనగర్లోని నివాసానికి చేరుకున్నారు. సెర్చ్ వారెంట్ లేకుండా తనిఖీలు ఎలా నిర్వహిస్తారంటూ గొడవకు దిగారు. తన ఇంట్లోకి అనుమతించడం లేదంటూ అనుచరులతో కలిసి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు ఇంట్లో కూడా ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ రైడ్స్ చేస్తోంది. కూకట్పల్లి నియోజకవర్గంలోని బీఎస్సీ కాలనీలో ఉంటున్నారు ఎమ్మెల్సీ రవీందర్ రావు. ఎన్నికల కోడ్ లేని ప్రాంతాల్లో ఎలా సోదాలు చేస్తారని ఎమ్మెల్యే రవీందర్ రావు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడదు అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. పాలనలో బీఆర్ఎస్ సంస్కృతిని కాంగ్రెస్ ఫాలో కాదు అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నాము అనే ధోరణిలో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రవర్తిస్తోందని మండిపడ్డారు పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ సంస్కృతిలో మా పరిపాలన లేదు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నారు ఏ విధంగా జరుగుతూ ఉందో, ఎంతమంది జైలుకు వెళ్ళారు. ఇక్కడెక్కడన్నా అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంత్రితంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఉంటే ఇప్పుడు ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీ ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తారు. జూబ్లీ హిల్స్ బైపోల్ వేళ బీఆర్ఎస్ నేతలలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు కలకలం రేపాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవి మర్రి జనార్దన్ రెడ్డి నివాసం నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవి. అక్షయ, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పాటు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ ఇంట్లో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు సోదాలు జరుపుతున్నాయి. ప్రస్తుతం మనం మర్రి జనార్దన్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం. ఈరోజు ఉదయం 8 గంటలకు ఇక్కడికి వచ్చినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కేంద్ర బలగాలతో పాటు స్థానిక పోలీసులకు కూడా సమాచారం ఇచ్చి ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం సోదాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ టైంలో మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో లేడు, కేవలం వాచ్మెన్ మాత్రమే ఉన్నాడు. బలవంతంగా వాచ్మెన్ ద్వారా ఓపెన్ చేయించి మరీ సోదాలు జరపాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని చెప్పి మర్రి జనార్దన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం తను మాట్లాడుతూ కూడా ఇప్పటికే దీనిపైన సోదాలపైన స్పందించారు. నేను క్యాంపెయిన్కి వెళ్ళినటువంటి విషయం తెలుసుకునే ఉద్దేశపూర్వకంగానే ఈరోజు సోదాలు జరుపుతున్నారు. పోలీసులు కావాలనే డబ్బు సంచులను తీసుకొని వచ్చి లోపల ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆరోపించారు. అంటే నేను ప్రచారానికి వెళ్ళినటువంటి టైం చూసుకొని రావడం వెనుక ఉద్దేశపూర్వకం అదేవిధంగా కుట్రపూరితం ఉంది అని చెప్తా ఉన్నారు. సో మర్రి జనార్దన్ రెడ్డి ఇంటికి మాజీ ఎమ్మెల్యేలు రాజేంద్ర రెడ్డితో పాటు ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా చేరుకున్నారు. ప్రస్తుతం ఫ్లయింగ్ స్క్వాడ్ టీంకు సంబంధించినటువంటి బృందాలు ఇక్కడ పూర్తిగా సోదాలు నిర్వహించి రిటర్న్ డాక్యుమెంట్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చాం, లేకపోతే సోదాల్లో వాళ్ళకి లభించినటువంటి విషయం ఏంటి అనే దానిపైన కూడా సోదాలు జరుపుతూ ఉన్నారు. సో ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా అనుచరులు ఇక్కడికి చేరుకున్నారు. అందులోనూ ప్రస్తుతం ఇక్కడ ఉంటున్నటువంటి నివాసం కూడా జూబ్లీ నియోజకవర్గ పరిధిలోకి రాదు. అయినప్పటికీ ఎందుకు ఇక్కడ సోదాలు జరపాల్సి వచ్చిందని ఆరోపిస్తున్నారు మర్రి జనార్దన్ రెడ్డి. దాంతోపాటు ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీందర్ ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నాయి. తను కూకట్పల్లిలోని బీఎస్పీ కాలనీలో ఉంటున్నారు. అది కూడా అసలు ఎలక్షన్ కోడ్లే లేదు, అందులోనూ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు. అయినా తన ఇంట్లో సోదాలు జరపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇక్కడికి చేరుకున్నారు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా అప్పటికే క్యాంపెయినింగ్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఇక్కడికి చేరుకొని ఆందోళన చేసే ప్రయత్నం చేశారు. అయితే నరేందర్ రెడ్డి ఇంట్లో లేనటువంటి టైంలో కేవలం వాచ్మెన్తో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఇక్కడ ఉండడానికి షెల్టర్ ఇచ్చారు. ప్రస్తుతం జనార్దన్ రెడ్డి ఇంట్లో ఉండడం లేదు, కొత్త నివాసం కట్టుకొని అక్కడికి షిఫ్ట్ అయ్యారు. అయినా కూడా ఇక్కడికి చేరుకొని కార్యకర్తలను బలవంతంగా లేపి లోపల చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనే దానిపైన కూడా తను ఆరోపిస్తూ ఉన్నారు. మరోవైపు తక్కెలపల్లి రవీందర్ ఇంట్లో ఉన్నటువంటి టైంలోనే సోదాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అక్కడికి చేరుకున్నాయి.
తను అడ్డుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు తను ఇంట్లో ఉన్నటువంటి టైంలో. అందులోనూ నియోజకవర్గ పరిధిలోకి కూడా రాదు, అయినా ఎందుకు సోదాలు జరపాల్సి వచ్చింది అని చెప్పి కూడా తను అడ్డుకున్నటువంటి పరిస్థితి. దాదాపు అరగంట పాటు అటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్కు అదేవిధంగా తకెలపల్లి రవీందర్కి వాగ్వాదం జరిగినటువంటి పరిస్థితి. అయినా కూడా లోపలికి బలవంతంగా వెళ్ళి సోదాలు నిర్వహించారు. సో ప్రస్తుతం ఇంకా అటు తకెలపల్లి రవీందర్ ఇంటితో పాటు జనార్దన్ రెడ్డి ఇంట్లో ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. సో ఈరోజు ఓటమి భయం పట్టుకునే కాంగ్రెస్ కావాలనే ఇలాంటి సోదాల పేరుతో భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి వీళ్ళంతా ఆరోపిస్తున్నారు. అయితే ఉదయం వచ్చినటువంటి కేంద్ర బలగాలతో పాటు లోకల్ టీమ్స్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. దాదాపు 50 మంది కేంద్ర బలగాలతో పాటు 5 మందితో కూడినటువంటి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. 4 గంటల పాటు సోదాలు నిర్వహించిన తర్వాత ఇక్కడ లభ్యమైనటువంటి వాటన్నిటితో ఒక డాక్యుమెంట్ని కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ సోదాలు కూడా ముగిసే అవకాశం ఉంది. సో ఇప్పటికే అటు బీఆర్ఎస్ శ్రేణులు కూడా స్పందిస్తూ ఉన్నారు. మేము ప్రచారానికి వెళ్తున్నటువంటి టైంలో ఒక్కసారి ఇక్కడ సోదాల పేరుతో డైవర్ట్ చేయడం, లేకపోతే అక్కడ మేమంతా ఇక్కడ సోదాలు జరుగుతున్నాయని చెప్పి మామ ఇళ్లలోకి వస్తే వాళ్ళు మాత్రం ప్రచారం చేసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. అందులోనూ ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్తా ఉన్నారు అన్నారు. ఎందుకంటే ఉదయం నుంచి ఇప్పుడు ప్రస్తుతం సోదాలు కూడా ఏం చెప్తా ఉన్నారు? నేను ఒకటే చెప్పేది, ఇంతకుముందు మీకు చెప్పిన ఇప్పుడు చెప్తున్నా, ఇది కాంగ్రెస్ పార్టీ ఓటమిలో భాగంగా కుట్ర మాత్రమే. ఇది నేను ఒకటే జ్యుడిషియల్లో లేని ఇల్లును చెక్ చేసి నా ఇంటికి అతిథిగా 2-3 రోజులు నా ఇంటికి అతిథిగా వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారనే ఒక నేపంతో ఇక పెట్టి వీళ్ళను బదనాం చేయాలి. 2-3 గంటలు వీళ్ళని డిస్టర్బ్ చేస్తే మా పని మేము చేసుకోవచ్చు, మా డబ్బులు మేము స్వచ్ఛందంగా పంచుకోవచ్చు అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం, ఎలక్షన్ కమిషన్ యంత్రాంగం మొత్తం ఇక్కడికి వచ్చి 5 గంటలుగా ఇక్కడ హర్యానా చేస్తారు. ఇదేందుకు ఇక్కడ మీరు వచ్చిన తర్వాత అంటే మొత్తం చెక్ చేయాలంటే 1 గంట పట్టదు. మరి 4 గంటలు ఇక్కడ టైంపాస్ ఎందుకు చేస్తున్నారు? కావాలని అక్కడ డబ్బులు పంచుకోవాలని. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన పథకం ఇలా అమలవుతుంది. నిన్న మీరు చెప్పిన డీజీపీ గారికి చెప్పినట్టు మీరేం చేస్తారో నాకు తెలియదు. డబ్బులు పంచాలి, ఇంటింటికి డబ్బులు పోవాలి, ఓటుకు 10,000 రూపాయలు పోవాలి. 24 సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెడతారు. ఎందుకంటే వాళ్ళ జీవనమరణ సమస్య అయిందండి. రాష్ట్రంలో దేశంలో ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చూస్తున్నా ఏ ఒక్క ముఖ్యమంత్రి ఒక బై ఎలక్షన్ పోయి ఒక రోజు ప్రచారం చేస్తారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఏంది 15-20 మీటింగ్లు పెట్టాడు. అంటే మళ్ళీ బస్తీకి మీటింగ్ పెడతారా అంటే ఒక ముఖ్యమంత్రి? అంటే దాని అర్థం ఏంటంటే అంటే మీరు లేని టైంలో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఇక్కడికి వచ్చాయి, కానీ వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసి అప్పుడు అడ్డుకున్నారా, లేకపోతే ఇప్పుడు ఏమైనా చెప్తున్నారా? దీనిపై నుంచి రిక్వెస్ట్ చేస్తున్న చట్టం అంటే గౌరవం ఉంది నాకు. పోలీసులు అంటే నేను అడిగిన నన్ను పర్మిషన్ లోపలికి ఇవ్వండి, నా సమక్షంలో మీరు పంచనామా చేయండి. దానికి 3.5 గంటలుగా పర్మిషన్ ఇవ్వలే. చివరికి 3.5 గంటల తర్వాత వాళ్ళు తలుపు తీసి చెప్పింది ఏంది ఎలక్షన్ కమిషన్ అంటే మాకు మా దగ్గర ఏం లేవు. మరి మీకు పర్మిషన్ ఉందా? లేదు. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఓరల్ కంప్లైంట్స్, ఓరల్గా చెక్ చేస్తున్నాను. మరి పరిధులు లేదు కదా, నేను చెక్ చేయొచ్చు. అసలు ఆయనకు ఎలక్షన్ కమిషన్ రూలే తెలియదు, ఆయన ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. అది పద్ధతి జరుగుతుంది. ఓకే రవి.